ఈ హస్కీ నిజంగా దాహం వేయలేదు, అయినప్పటికీ అతను ఏకైక నీటి స్థలాన్ని ఆక్రమించాడు. ఇతర కుక్కల దగ్గరకు రావడానికి ప్రయత్నించినప్పుడల్లా హస్కీ వాటిని తరిమివేసేవాడు. ఇతర కుక్కలు కోపంగా ఉన్నాయి, కానీ ఎవరికి ధైర్యం చెప్పడానికి లేదు. కాబట్టి అవి తలలు వంచుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాయి. కానీ కొత్త ఎత్తైన కుక్క భిన్నంగా ఉంది. అతను నేరుగా హస్కీ దగ్గరలోని మంచు వైపు నడిచి సులభంగా ఐస్లో రంధ్రం చేశాడు. దీన్ని చూసిన ఇతర కుక్కలన్నీ ఆ శబ్దం వైపు పరిగెత్తాయి. బక్ వాటిని సంతోషంగా స్వాగతించి నీటి స్థలాన్ని అందరితో పంచుకున్నాడు. కానీ తన చర్యల గురించి ఆలోచించడానికి బదులు హస్కీ మరింత దూకుడుగా మారాడు. తన జట్టు ముందు పరిగెత్తినంత కాలం తన యజమానులు ఎల్లప్పుడూ తనను ప్రేమిస్తారని అతను నమ్మాడు. కానీ ఒక లీడ్ డాగ్కు అతి ముఖ్యమైన విషయం ఇతరుల హృదయాలను గెలుచుకోవడమని అతనికి తెలియదు. ఒక రోజు ఒక మహిళ ముందు మార్గాన్ని తనిఖీ చేస్తోంది. అకస్మాత్తుగా ఐస్ విరిగిపోయి తదుపరి క్షణంలో ఆమె గడ్డకట్టిన నీటిలో పడిపోయింది. దీనిని చూసిన వ్యక్తి ఆమె వైపు పరుగెత్తాడు, కానీ అప్పటికే ఆమె నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. ఈ క్షణంలో బక్ మేర్పులా పరిగెత్తాడు. అతను వ్యక్తిని దాటి భయం లేకుండా నీటిలో దూకాడు. మసక వెలుతురులో బక్ ఆమెను తన వీపుపై ఎత్తుకుని ఆమెను రక్షించడానికి తన శరీరంతో ఐస్ను కొట్టడం కొనసాగించాడు. చివరికి అతను ఆమెను బయటకు తీసుకురావడంలో విజయం సాధించాడు. కానీ అప్పటికి బక్ పూర్తిగా అలసిపోయాడు. అతను అలసిపోవడమే కాక వ్యక్తి ఇప్పుడు అతని పక్కన నిలబడి బక్పై తన ప్రేమను చూపిస్తున్నాడు. కానీ త్వరలోనే బక్ ఈకపై తట్టుకోలేక ఐస్లో మునిగిపోవడం ప్రారంభించాడు. వ్యక్తి భయాందోళనతో బక్ పేరును కేకలు వేశాడు. ఆ గొంతు విని బక్ సరైన స్థలాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. వ్యక్తి తన కత్తిని తీసి ఐస్ను కొట్టడం ప్రారంభించాడు. కానీ ఐస్ చాలా మందంగా ఉండడంతో కత్తి కొన్ని దెబ్బల తర్వాత విరిగిపోయింది. అతను మోకాళ్లపై వంగి ఏడవడం ప్రారంభించాడు. ఎల్లప్పుడూ వెనుక ఉండే కుక్క తన భార్యను రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన విధానాన్ని ఆలోచిస్తూ ఆ క్షణంలో ఎవరో అతనికి ఒక సాధనం అందిస్తున్నట్లు చూశాడు. ఆలోచించకుండా అతను దానిని తీసుకుని మళ్లీ ఐస్ను కొట్టడం ప్రారంభించాడు. కానీ అకస్మాత్తుగా అతనికి ఏదో అనిపించింది. అతను తిరిగి చూసి తనకు కర్ర అందించినది ఎవరో కాదు, తాను ఏడుస్తున్న బక్ అని చూశాడు. బక్ను వ్యక్తికి ఇంత దగ్గరగా చూసిన హస్కీ దగ్గరలో నిలబడి చాలా కోపంతో ఉన్నాడు. అతని చెవులు కూడా వెనక్కి వంగిపోయాయి.